ఓం నమః శివాయ. ధీయంత్రేణ వచో ఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమైః ఆనీతైస్య సదాశివస్య చరితాంబోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశభీతి కుతః. సుఫలితాం అని గత శ్లోకంలో ఆచార్యులు చక్కగా మనకి తెలియజేశారు. ఎలాంటి ఫలితాలు వస్తాయి, భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి, ప్రమాణాల ద్వారా తెలుసుకోవాలి అనే విషయాన్ని చక్కగా చెప్పారు. ఆ పరమేశ్వరుణ్ణి తెచ్చి పెట్టుకోవాలి అంటే అది మొదటి ప్రయత్నం. మరి ఇప్పుడు ఇంకొక మెట్టు ఎదిగి సాధకుడు ఎలా ప్రార్థన చెయ్యాలి అనే దాని గురించి సుస్పష్టంగా చెప్తున్నారు. కొంచెం చమత్కారంగా, కొంచెం కవితా ధోరణిలో వర్ణిస్తూ ఈ శ్లోకాన్ని మనకు ఆచార్యులు తెలియజేస్తున్నారు, ప్రతిపాదిస్తున్నారు. ఏమంటున్నారంటే, సాధకుడు నాకు క్షామం లేదా దుర్భిక్షం, ఈ దుర్భిక్షం, ఈ కరువు, ఈ క్షామం అనే వాటి వల్ల నాకు భయం లేదు అని చెప్తున్నారు. కరువు అనేది నిజానికి ఏం చేస్తుంది, ఏం తెచ్చిపెడుతుంది అంటే వర్షాలు పడవు, పంటలు పండవు, తిండి ఉండదు. ఇవన్నీ కరువు అనేది ప్రజలకు సమాజంలో తెచ్చిపెడుతుంది. ఎందుకని అంటే వర్షాలు పడట్లేకపోతే నీరు ఉండదు కదా. నీరు లేకపోవచ్చు, ఒకవేళ దూరంగా ఉండి నేనున్న ప్రదేశానికి లేకుండా రాకుండా తెచ్చి అందించడానికి సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా కానీ కరువు అనే దానికి నాకు మాత్రం భయం లేదు. ఎందుకని అని అడుగుతున్నావా తండ్రి? ధీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమైః. నా బుద్ధి అనే ఒక యంత్రం ఇచ్చావు కదా నువ్వు. ఆ యంత్రంతో కవితలు అనేటటువంటి కాలువలు, పెద్ద కాలువలు, చిన్న కాలువల ద్వారా నీటిని తెచ్చేస్తూ ఉన్నాను. యంత్రంతో పనిచేస్తూ ఉన్నాను. అది కూడా బుద్ధి అనే దాంతోటి. అందుకని ఆ కాలువల ద్వారా నీరు వస్తూ ఉంది. ఆనీతైశ్చ సదాశివస్య చరితాంబోరాసి దివ్యామృతైః. ఆ సదాశివుని యొక్క చరిత్రల నుంచి అమృత ధారల్ని తెచ్చిపెడుతున్నాను. ఎక్కడికి అంటే నా మనస్సు అనే పంట పొలాలకి తెచ్చిపెడుతూ ఉన్నాను. బుద్ధి అనే యంత్రంతో పనిచేస్తాను. కవితలు అనే ద్వారా, కాలువల ద్వారా నేను నీటిని తెచ్చిపెడతాను. సదాశివుని యొక్క చరిత్రతోటి అమృతాల ధారల్ని అందిస్తాను. అదే మనస్సు అనేటటువంటి పంటలకు ఇవన్నీ తెచ్చిపెడుతున్నాను. అప్పుడు పరమేశ్వరుని వర్ణనలు, అలాంటి కథలు లేదా ఈశ్వరుని చరిత్రలు, ఇవన్నీ కూడా వీటి ద్వారా నేను అమృత ధారలను అందిస్తూ ఉన్నాను. దివ్యామృతైః హృత్కేదారయుతాశ్చ భక్తి కలమాః. మనస్సులో వాటన్నిటినీ ప్రవేశింపచేయగానే నాకు తెలియకుండానే ఆ పొలంలో భక్తి అనే కంకులు ఏర్పడుతూ ఉన్నాయి. పోనీ అవి ఏర్పడి ఊరుకున్నాయా? సాఫల్యమాతన్వతే. అవి ఊరుకోకుండా ఫలితాలను కూడా చూపిస్తున్నాయి. ఎలాగా అంటావా? వరి కంకులు ఎలాగైతే బియ్యాన్ని చూపిస్తాయో అలాగే ఈ భక్తి కంకులు కూడా నాకు జ్ఞాన ఫలితాలను అందిస్తూ ఉన్నాయి. ఇలాంటి స్థితిలో దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతి కుతః. ఓ విశ్వేశ్వరుడా, ఓ భగవన్, నీ సేవకుడినై నేను ఇంత సేవ చేస్తున్నాను, ఇంత కర్మ చేయిస్తున్నావు కదా నా చేత, ఇంకా నాకు భయం అనేది ఎందుకుంటుంది? ఈ కరువు అనేది నాకెందుకు వస్తుంది? ఎందుకు ఇంత సేవ చేస్తున్నాను అనేటటువంటి సందేహం ఎవరికైనా ఉదయిస్తుందా?
అంటే దానికి కూడా తావీయట్లేదు. నువ్వు పూజనీయుడివి అని నేను బాగా గుర్తించాను. భగవంతుని లక్షణాలు పూర్తిగా పూర్ణంగా నిండి ఉన్న నిన్ను చూస్తుంటే నీవు విశ్వేశ్వరుడివి, నియామకుడవు అని నాకు బాగా అనుభవంలో తెలిసింది. అప్పుడు నేను నీ సేవకుడిని అవుతాను కదా. నీకు సేవలు చేయటానికే కదా ఈ శరీరం వచ్చింది అని గుర్తించాను. నా యొక్క గురువులు నాకేం చెప్పారు అనేదాన్ని, ఏది చెప్తే దాన్ని యథాప్రకారంగా ఆలోచిస్తాను, యథాప్రకారంగా స్వీకరిస్తాను, అలాగే చేస్తాను. నేను సొంత ఊహలు చెయ్యకూడదు అని నాకు బాగా అర్థమైంది. ఏది చెప్తే అది చేస్తాను. నీవు చెప్పిన వేద మార్గం ఉంది కదా, దాన్ని అనుసరించడానికి నేను సిద్ధమై కూర్చున్నాను. వేద మార్గం తప్ప వేరే దాన్ని నువ్వు పట్టుకోకూడదు అని నువ్వు చెప్పావు. నాకు అర్థమైంది. అందుకని శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని సదా ఆచరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మార్గాన్ని అనుసరించడంలో నీ యొక్క చరిత్రలు, నీ యొక్క విశేషాలు, నీ యొక్క కథలు, నీ యొక్క ఆఖ్యానాలు బోధించేటటువంటివి ఇవన్నీ కూడా నా మనసులో నిలుపుకోవడానికి సదా ప్రయత్నం చేస్తున్నాను. ఎలా అంటే బుద్ధిలో నిరంతరం కవితలతో, కథలతో, సముద్రాలలో ఉన్నటువంటి అమృతాలను తీసుకొచ్చి నా మనస్సును తడిపేశాను. నిగూఢంగా ఉండేటటువంటి నీ చరిత్రల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలియకుండానే పరమేశ్వరుని మీద అత్యంత భక్తి ఏర్పడుతూ ఉంది. ఎందుకని అంటే నీ కథలు అమృత ధారల్లాగా నా లోపల పనిచేస్తూ ఉన్నాయి. నా గురువులు అదే చెప్పారు, నేను అదే చేస్తున్నాను. ఆ భక్తి బాగా పెరుగుతోంది, నా మనస్సు పరవశిస్తుంది. ఆ భక్తి ఏర్పడుతూ ఉండడమే కాదు, అది కంకులుగా చిగురిస్తోంది. శరణాగతి చేస్తూ ఉన్నాను. నవవిధ భక్తులతో నా మనస్సు సిద్ధంగా ఉంది. ఇప్పుడు నా మనస్సు ఒక పొలమైంది. ఆ పొలంలో సదాశివుని అమృతం పూర్ణంగా నిండి ఉంది. ఆ అమృతంలో నా మనస్సు సఫలీకృతం కూడా అవుతూ ఉంది. సాఫల్య మాతన్వతే. ఇలాంటి పరిస్థితుల్లో అంత సఫలీకృతమై ఆ అమృత ధారలు అందుతున్న పరిస్థితుల్లో కష్టం వస్తుందేమో అనే భయం నాకెందుకుంటుందయ్యా? కరువు వస్తుందేమో అనే భయం నాకు అసలే లేదు. అన్ని అమృతత్వంతో నిండి ప్రతి ఒక్కటి నాకు ప్రతికూలంగా గోచరిస్తుంది. కష్టం అనేది, కరువు అనేది రావడానికి అవకాశమే లేకుండా ఉంది. ఎందుకంటే పూర్ణంగా నా మనస్సు అనే పొలంలో ఎండిపోయే అవకాశం లేకుండా సిద్ధం చేసి పెట్టాను. ఎందుకని అంటావా? భక్తి అనే కంకులు మొలిచినాయి. ఆ కంకులలో సమృద్ధిగా ఉంది కాబట్టి, నాకు భక్తి అనే కంకులతో సమృద్ధిగా ఉంది కాబట్టి నాకు సదాశివుని యొక్క చరిత్రలు మనస్సులో ఎప్పుడూ తలుస్తూనే ఉంది, తెలుసుకుంటూనే ఉంది. ఆయన ఆజ్ఞలను అమలుపరచడం మాత్రమే సేవకుడుగా నేను చేసేటటువంటి పని. నా యజమాని దగ్గర నేను ప్రేమగా ఉంటాను, ఆయన గౌరవంగా ఉంటాను, ఆయన ఆదరణలో బతుకుతాను. అలాగే సాధకుడు అనేవాడు, భక్తుడు అనేవాడు కూడా అలాగే నడుచుకోవాలి అని ఆచార్యులు ఇక్కడ చెప్తున్నారు. ఆ సదాశివుని దగ్గర మాత్రమే సాఫల్యత అనేది చేకూరుతుంది. దానికి నేనే హేతువవుతాను అనేటటువంటి ఉపదేశాన్ని ఆచార్యులు ఇక్కడ చక్కగా తెలియచేస్తున్నారు. అందంగా మంచి మంచి పదాలతోటి కరువు ఉంటే కష్టం ఎలా ఉంటుంది, కరువు లేనటువంటి స్థితికి సాధన ఏం చెయ్యాలి, దాని పొలానికి నీళ్లు ఏ విధంగా తీసుకొస్తారు, ఆ పొలంలో వ్యవసాయం అనేది ఎలా చేస్తారు, ఆ వ్యవసాయానికి ఫలితాలు ఎలా అందుకుంటారు, వచ్చిన కరువును ఎలా తరిమి కొడతారు అనే అంశాన్ని చూపిస్తూ మనస్సులో ఉండే కరువు ఏంటి, మొఖమాచినట్లుగా సుఖాల కోసం బాహ్యంలో వెంపర్లాడేటటువంటి తత్వం, వీటిని పోగొట్టుకోవటానికి నేనేం చేస్తున్నానంటే పరమేశ్వరుని మీద ప్రీతి పెంచుకున్నాను.
ఈశ్వరుని ఆజ్ఞా పాలనను తప్పనిసరిగా పాటిస్తాను, పాటించాలి అనే దాన్ని నేను స్పష్టంగా చేస్తున్నాను, అలాగే చెబుతున్నాను. వాక్కులు అనేటటువంటి కుండలలో పరమేశ్వరుని కీర్తించి సేవక వృత్తిని అవలంబించి సఫలీకృతం చెందుదాము అని ఎంతో అందంగా చెబుతున్నారు ఆచార్యులు. మనం దీన్ని ఎంతో స్పష్టంగా అర్థం చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఏమంటున్నారు? అందుకని నాకు కరువు అనేది రాదు, వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఆయన సదా పూర్ణుడు పరమశివుడు, నేను సదా సేవకుడిని. ఈ కరువు అనేది ఎలా తీసేయాలో నాకు బాగా తెలుసు. నీ చరిత్రలు, నిన్ను ప్రీతిగా ఆరాధన చేయటం, నువ్వు చెప్పినటువంటి తత్వాన్ని నేను ఆచరించటం, ఇవన్నీ చేస్తే నాకు దుర్భిక్షం అనేది లేదు. అన్నీ ప్రతికూలంగా సదాశివుని ఆదరణలో జీవితం ప్రశాంతంగా ఆయనలో కలిసిపోయేదాకా ఇలా సాగుతూ ఉంటుంది అని ఎంత చక్కని వర్ణన ధోరణిలో తీసుకొచ్చి మనకు అందించారు. ధీయంత్రేణ వచో ఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమైః ఆనీతైశ్చ సదాశివస్య చరితాంబోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాస్య భక్తికలమాః సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశభీతి కుతః. ఓం నమః శివాయ.